వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ గసగసాలతో కూర చేసుకోబోతున్నామండి. ఈ రోజు మనం బాలింతలకు అలాగే ఆపరేషన్ అయ్యేటప్పుడు కూడా ఈ పచ్చిమ కూర తినొచ్చండి. బాలింతలు కూడా తినొచ్చండి. ఈ పచ్చిమ కూర 5 టీ స్పూన్లు గసగసాలండి. ఇవి స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుని ఇలా రెక్కలు వలుచుకోవాలండి. ఇలా గుడ్లు వలుచుకోవాలి. అలాగే దుంపకొమ్మండి. ఇది ఎంత పడదు, ఇది చెదగొట్టుకుని వేసుకుందాం. సగం దుంపకొమ్మ వేసుకోవాలి. పసుపు బదులు దుంపకొమ్మ వేసుకుంటే మంచిది. ఇది ఒక ఉల్లిపాయ అండి. మనం ఇవి ఇప్పుడు వేపుకోవాలండి. బాలింతలకి ఈ గసగసాల కూర పెడితే ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది, చలవలు కమ్మదు. బాలింతలు ఆరోగ్యంగా ఉంటారండి. ఈ పచ్చిమ కూరలు కానీ తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. గసగసాలు వంక కంపల్సరీగా బాలింతలకు కానీ ఆపరేషన్ అయిన పేషెంట్లకు కానీ పెడితే మంచిదండి. ఇప్పుడు గసగసాలు వేసుకుందామండి. లైట్ గా వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర, ధనియాలు వేసుకుందామండి. అలాగే ఆపరేషన్ అయిన పేషెంట్లు కూడా పుట్లు కూడా తొందరగా మానుతాయండి కూర వంక. ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి. అలానే జీలకర్ర కూడా వేసుకుందామండి. మనం ఎండుమిరపకాయలు వేసుకుందామండి. 4 ఎండుమిరపకాయలు వేస్తే సరిపోతాయండి. బాలింతలకైతే ఎక్కువ కారం పెట్టకూడదండి. 2 ఎండుమిరపకాయలు వేస్తే సరిపోతాయండి బాలింతలకి. అలాగే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వీటిని వేయించుకొని ఉప్పుని కొంచెం వెచ్చబెట్టి వేయాలండి. ఎందుకంటే ఒళ్ళు నొప్పులు పచ్చి ఉప్పు వేస్తే వాళ్ళకి కొంచెం ఒళ్ళు నొప్పులు చేరవండి. ఉప్పుని కొంచెం వెచ్చబెట్టేసి ఇలా వేసుకోవాలండి. బాలింతలకి ఇలా పెడితే మంచిదండి. ఉప్పు మనం కూడా ఉప్పు అప్పటికప్పుడు వచ్చే ఉప్పు కాకుండా ఉప్పు మనకి ఎంత పాకబెడితే మనకి అంత మంచిదండి. ఉప్పు అయితే దుంపకొమ్మ వేస్తే ఆపరేషన్ పేషెంట్లకి ఏంటి, బాలింతలకి ఏంటి మంచిదండి. ఇలాగా వేస్తే దుంపకొమ్మ వేస్తే పసుపు కన్నా దుంపకొమ్మ మంచిది. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇలాగా ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి అప్పుడు మిక్సీ కొట్టాలండి. గసగసాలు నలుగుతాయి బాగా. మట్టుకొండ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఇది నువ్వుల నూనె అండి. ఇది బాలింతలకి నువ్వుల నూనె వేస్తే మంచిదండి. మనకి ముద్దంతా ఆయిల్లో ఉడికితేనే మనకి ప్రోటీన్కి కొంచెం తినబుద్ధి వేస్తుంది. డెలివరీ అయిన 3వ రోజు నుంచి కూడా మనం ఈ గసగసాల కూర వాళ్ళకి పెట్టొచ్చండి. పోపుకు కావాల్సినవి 5 ఎల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. కొట్టుకోవాలి, కొట్టుకోవాలి. 2 రెక్కల కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలండి. మరి కుండ కదండి, బాగా ఎక్కువ వేడెక్కిన తర్వాత వేస్తే కుండ టప్పమని పేలిపోద్ది. కుండ బాగా వేడెక్కిందండి. ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ఒరిజినల్ నువ్వుల నూనె అయితే మనకి ఇలా పొంగుతుందండి. చూసారా, నూనె ఇలా పొంగుతుంది. కరివేపాకు వేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్నాం కదండి ముద్ద. ఈ ముద్దని ఇలాగా వేసుకోవాలండి. ముద్దని ఇలా వేసి వేపుకోవాలండి. మనకి ముద్దంతా బాగా ఉడకాలండి ఆయిల్లోనే. మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలండి. ఇలా ఉడకాలండి. ఉప్పు కూడా వేస్తానండి నేను. వాటిలోనేసి గ్రైండ్ చేసుకున్నాను. బాలింతలకి మసాలా కలకూడదు కదండి, అందుకని మనం ధనియాలు, జీలకర్ర అన్ని కలిపి వేసుకున్నాము మసాలాలు కలకుండా. ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా మసాలాలు పెట్టకూడదు కదండి. ఇలా చేసి పెడితే వాళ్ళకి కూడా ఆపరేషన్ కుట్లు అనేవి మానుతాయండి. ఇటువంటి కూరలు పెడితే తొందరగా మానిపోయి తొందరగా కోలుకుంటారండి. నేను చింతపండు అయితే వేయట్లేదండి. పులుపు తింటే రక్తం ఇచ్చేస్తుంది అంటారు కదా, అందుకని బాలింతలకి పులుపు పెట్టకూడదండి. ఒక 25 రోజుల వరకు కూడా వాళ్ళకి పులుపు అనేది పెట్టకూడదు. అన్ని కొంచెం పులుపు వేయకుండా ఇలా చేసి పెడితేనే బాలింతలకి మంచిదన్నమాట. బాలింతలకి మంచిదే, మనకి ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా. ఎందుకంటే పులుపు తింటే పుట్లు కొంచెం నొప్పి వచ్చేస్తాయండి, అందుకని పులుపుని అవాయిడ్ చేస్తారు.
పుట్టు దగ్గర కొంచెం పోటు వచ్చేస్తుంది పులుపు తగిలితే, అందుకనే పులుపు పెట్టరనమాట. మంట హైలో పెట్టుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకోవాలండి. బాగా ఉడికించుకున్నాం అనుకోండి ముద్దని మనకి పచ్చివాసన పోతుంది, తినడానికి కూడా కొంచెం కమ్మగా తగులుతుంది అన్నంతో. మన గసగసాల కూర ఎలా ఉడికిందో ఒకసారి మూత తెచ్చి చూద్దామండి. వేగిపోయిందండి. ఆయిల్ అంతా చూసారా ఎలా పైకి వచ్చిందో. ముద్ద వేగిందండి బాగా. ఇలా వేయించుకోవాలండి ముద్దను. మనం మిక్సీ గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి కడిగి వేసానండి. ఇది ఉడకాలండి బాగా. ముద్ద వేగింది కదండి. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు పోసానండి నేను. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఈ ముద్దని ఉడికించుకోవాలండి మనం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకున్నాం. మన గసగసాల కూర, పచ్చిమ కూర, గసగసాల కూర రెడీ అయిందండి. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చింది. ఆయిల్ అంతా ఇలా వచ్చేయాలండి. నీరంతా ఇంకిపోవాలి, ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి. ఇలాంటి కూరలు చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి. కూరకి బాగా చేసుకుంటే బాగుంటుందండి కూర. ఇలాంటి కూరలు ఇలా చేసి పెడితే పురటాలకి బలం ఉంటుంది, ఆపరేషన్ మనుషులకు కూడా బలం ఉంటుందండి. ఈ నువ్వులపప్పు నూనెతో మనం ఈ కూరలు వండి పెట్టామంటే వాళ్ళకి నడుముకి బలం ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాండి. కూర అయిపోయింది. మన టేస్టీ బాలింతలు తినే గసగసాల కూర రెడీ అయిందండి. ఇది గసగసాల పద్యం కూర అండి, బాలింతలు తినే కూర అండి ఇది. అలాగే ఎవరు ఆపరేషన్ చేయించుకున్నా వాళ్ళు కూడా తినొచ్చండి. చాలా మంచిదండి కూర తింటే. బాలింతలకైతే ఒళ్ళుని చలవలు కమ్మకుండా ఒంటికి వేడినిస్తుందండి కూర. ఇలాగ ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.